పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు, కొంచెం వాళ్ళు ఆశీర్వదించి మీరు అందరూ కానీ అందరూ కూర్చోవలసిందిగా కోరుతాం. ఇక్కడ కొంచెం ఖాళీ చేయండి అమ్మ, ఇక్కడ అందరూ కూడా కొంచెం ఫ్రంట్ లైన్ అంతా ఖాళీ చేయండి. డోంట్ వరీ, అసలు ఎవరు వెళ్ళరు, ఎందుకంటే 31st Hyderabad market is a very big market, growing market across the pan-India footage. Top cities like Mumbai, Delhi, Chennai, Bangalore, now Hyderabad. Hyderabad is cosmopolitan city, growing city. Definitely you can invest. మంచి వెంచర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. హెచ్ఎండి కానీ డిటిసిపి కానీ చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, మంచి అద్భుతంగా చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ డెవలప్ కావడానికి డెఫినెట్ గా ప్రతి రియల్టర్ కారణము. రియల్టర్ కూడా ఏంటంటే డెఫినెట్ గా ప్రతి కస్టమర్ కి 1% కూడా నష్టం లేకుండా వాళ్ళందరికీ అద్భుతంగా ఉండే విధంగా ప్రాపర్టీ వాళ్ళ వాల్యూ పెరిగే విధంగా చేయాలని నేను అనుకుంటాను. ఎందుకంటే వెన్ కమ్స్ టు గూగుల్ ప్రాపర్టీ వీ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ టీమ్. We have like the banking, insurance, professors, lecturers, software engineers, fully professional team we have. We are educating customers very properly. అందుకోసం ఏంటంటే ఇంత తొందరగా వితిన్ 3 years లో రేపు 200, 300, 500 acres అనేది మామూలు విషయం కాదు. దట్టు టౌన్షిప్ చేస్తున్నాము. సో వీ వాంట్ టు ఎంకరేజ్ మోర్ పీపుల్ ఇన్ టు దిస్ బిజినెస్ ఆల్సో. యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశం ఉంటుంది. దీంట్లో మంచి శాలరీస్తో మంచి ఇన్కమ్తో డెఫినెట్గా వాళ్ళు ఈ బిజినెస్ అనేది ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ లో చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ దిస్ అ గ్రేట్ ప్రొఫెషన్. డెఫినెట్లీ కెన్ బి పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బికాస్ యువర్ ఇన్కమ్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎకనామికలీ డెవలప్ దిస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ రిస్క్. Best opportunities are available in the property industry. So that is my message. Thank you very much once again. LRS, BRS అనేది కేసీఆర్ చెప్తున్నారు. డెఫినెట్ గా ఇది చాలా పబ్లిక్ లో ఎక్కువ మంది అగ్నెస్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో 4 సంవత్సరాల కింద 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలను కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించేసి ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కొత్త ఛార్జ్ మినిమం ఛార్జ్ పెట్టి చేస్తే డెఫినెట్ కస్టమర్స్ ఇబ్బంది పడరు. ఎవరైతే ప్లాట్ బయర్స్ ఇబ్బంది పడరు. బట్ ఒకటేసారి మీరు కట్టండి అంటే డెఫినెట్ గా ఇబ్బంది పడతారు. డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ వన్స్ అగైన్ ఆన్ దిస్ LRS and BRS. డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు కన్సిడర్. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది పడే కార్యక్రమం ఏ గవర్నమెంట్ చేసినా కానీ అది మంచిది కాదు. ఎక్కువ మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఎంత తక్కువలో అయితే అంత తక్కువ చేయడం చాలా ఉత్తమమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా ముఖ్యమైన, ఎందుకంటే మన విష్ణు గారు ఇలాంటి కోవిడ్ టైంలో కూడాను ఇంత ధైర్యం చేసి ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేసినందుకు ముందు విష్ణు గారిని అభినందించాలి అందరూ. ప్లస్ ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. రెండు ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు ఉండి కూడాను ఇలాంటి ప్రోగ్రాము ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేద్దాము, ప్రోత్సహిద్దాము, అవార్డ్స్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఇప్పుడు దాకా అనౌన్స్ అనేది చేయలేకపోయిన లాస్ట్ 2-3 years నుండి చూస్తున్నాను. ఇలాంటి మూమెంట్లో కూడా నేను ధైర్యం చేసి డేరింగ్గా వచ్చి స్పాన్సర్స్ని కలిసి ఇంత ధైర్యంగా వచ్చి అందరు పిలిచి ఇప్పుడు కళాకారుల్ని ప్రోత్సహిస్తూ తర్వాత టీవీ ఆర్టిస్టులని ఇంత ఎంకరేజ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి తర్వాత ఈ పేద కళాకారులను పిలిపించి వాళ్ళకి సహాయార్థం స్పాన్సర్ని అడిగి సార్ ఇప్పుడు మీ తరఫున చేయాలి వీళ్ళకి అని చెప్పి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి మీరు అని చెప్పి మా చేత చేపించి ఇంత మంచి కార్యం చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉండొచ్చండి, మనసు ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా అనేది కాదు, మనసు ఉంది. ఆ మంచి మనసుతో కార్యక్రమం చేపట్టారు కాబట్టి గ్రాండ్ సక్సెస్ అయింది ఈరోజు. ఇలాంటి డేరింగ్ పర్సన్స్ ఉండడం 100 కోట్లు ఒకరున్నా చాలు, 10 లక్షలైనా అందరూ తింటారు టయానికి. ఎందుకంటే వాళ్ళకి సహాయ సహకారం అందించడం వల్ల ఎంతమంది ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి. ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఇవి. కానీ ఆయన డేరింగ్గా ముందుకు వచ్చి అడుగు ముందుకేశారు.